మేడారం జాతరలో రూ. 10 పాలకోవా బన్ అమ్ముకుంటున్న కర్నూలు జిల్లాకు చెందిన షేక్ షా వలి మీద కొందరు ప్రదర్శించినటువంటి ఉన్మాదపూరితమైన హెరాస్మెంట్ మీద తెలుగు సమాజం చాలా తీవ్రంగానే స్పందించింది. వాళ్ళ కడుపు కొట్టడం మీద, వాళ్ళ మీద వీళ్ళు జూలం ప్రదర్శించడం మీద మళ్ళీ యూట్యూబ్ ఛానల్స్ అనే లోగోలు పట్టుకొని నిజంగానే తెలుగు సమాజం చాలా చాలా బ్రహ్మాండంగా స్పందించింది. ఈ క్రమంలో తాజాగా మరికొన్ని ఆసక్తికర పరిణామాలు ఏంటి అంటే, నారా లోకేష్ గారు ట్వీట్ చేయడం, త్వరలో నేను షేక్ షా వలిని కలుస్తాను, ఆయన కోవా బన్ను టేస్ట్ రుచి చూస్తాను, ఐక్యతను దెబ్బతీసే ప్రవర్తన ఈ సమాజానికి ప్రమాదకరం, ఈ సమాజంలో ఐక్యతను దెబ్బతీసే ప్రవర్తనకు చోటే లేదు అని చెప్పి నారా లోకేష్ గారు ట్వీట్. మరొకవైపు నాగబాబు గారు షేక్ షా వలిని కలిసి చాలా పెద్ద ట్వీట్ పెట్టారు. పొట్టకూటి కోసం బతుక్కుంటున్న వాళ్ళ జీవనోపాధి మీద దెబ్బ కొట్టడం ఏంటి, అటువంటి వాళ్ళను బెదిరించడం ఏంటి, హరాస్ చేయడం ఏంటి, ఇంకెవరైనా వీధి వ్యాపారులు ఇటువంటి పరిస్థితి ఎదుర్కొంటే మీరు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, మిమ్మల్ని హరాస్ చేసే వాళ్ళకు భయపడకండి, సమాజంలో ఇటువంటి వాడికి చోటు ఉండకూడదు, షేక్ షా వలి లాంటి వాళ్ళు పాపం శ్రమజీవులు, వాళ్ళ పొట్టగొట్టే విధంగా ప్రవర్తించడం ఏంటి, ఇది పద్ధతి కాదు అని చెప్పి తనతో ఫోటో దిగి నాగబాబు గారు చాలా పెద్ద ట్వీట్ కూడా పెట్టారు. నిజంగా నాగబాబు గారి ట్వీట్నైనా, నారా లోకేష్ గారి ట్వీట్నైనా ఖచ్చితంగా స్వాగతించాలి. వైవిధ్యపూరితమైన మన సమాజానికి అది చాలా అవసరం కూడా. అటువంటి ఇన్ఫ్లుయెన్సింగ్ పర్సనాలిటీస్ ఇటువంటి విషయాల మీద స్పందించడం ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే తిరుమల లడ్డు వ్యవహారం చుట్టూ చాలా దారుణమైన రాజకీయం చేస్తున్న వేళ, కూటమిలో ప్రభుత్వం తీవ్రమైనటువంటి విమర్శలు ఎదుర్కొంటున్న వేళ, దేవుణ్ణి మతాన్ని ముందు పెట్టి రాజకీయం చేయాలి అని చెప్పి కూటమి పెద్దలు ప్రయత్నాలు చేసి అవి దాదాపు బెడిసి కొట్టి వాళ్ళకే బూమరంగ్ అయిన వేళ, ఇటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఇద్దరు ముఖ్య నేతల దగ్గర నుంచి ఈ విద్వేషానికి వ్యతిరేకంగా, ఇటువంటి ద్వేషానికి వ్యతిరేకంగా ట్వీట్ రావడం అన్నది ఎందుకో చాలా ఆసక్తికరం అనిపించింది. ఇప్పటి వరకు చివరికి ఆంధ్రప్రదేశ్ను కూడా విద్వేషపూరిత రాజకీయాలకు వేదిక చేసేస్తున్నారా, ఎంత దారుణంగా దేవుణ్ణి మతాన్ని ముందు పెట్టి రాజకీయం చేస్తూ ఉన్నారా అని చెప్పి, అసలు ఆంధ్రప్రదేశ్లో అటువంటి వాటికి చోటు ఉండకూడదు అని చాలామంది వీళ్ళు చేస్తున్నటువంటి రాజకీయాలు దేవుణ్ణి మతాన్ని ముందు పెట్టి చాలామంది బాధపడ్డారు, వాళ్ళని అభిమానించే వాళ్ళు కూడా. అటువంటిది అనూహ్యంగా విద్వేషపూరిత రాజకీయాలను తీవ్రంగా నిరసించుకుంటూ, అటువంటి విద్వేషపూరిత మనుషుల మధ్య హెరాస్మెంట్కి గురైన ఒక వ్యక్తికి మద్దతుగా కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఇద్దరు కీలక నేతలు రంగంలోకి దిగి ఒకరు కలిసి ఫోటో పెట్టడం, మరొకరు కలుస్తాను అని చెప్పి ట్వీట్ చేయడం భలే ఆసక్తికరం అనిపించింది.